హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో అయితే ఈ వీడియోలో స్కెచ్ టూల్స్ టూల్ బార్ గురించి అయితే చూద్దాం. సో అయితే ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి స్కెచ్ టూల్స్ అనే దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఈ టూల్ బార్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ టూల్ బార్ లోనే ఫస్ట్ ఆప్షన్ గ్రిడ్. సో మీరు ఇక్కడ ఈ గ్రిడ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే గ్రిడ్ అనేది షో చేస్తుంది, మళ్ళీ క్లిక్ చేసినట్లయితే గ్రిడ్ అనేది హైడ్ అయిపోతుంది అన్నట్టు. సో మీకు గ్రిడ్ కావాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇలా. సో అదే విధంగా నెక్స్ట్ వన్ స్నాప్ టు పాయింట్. ఇక్కడ స్నాప్ టు పాయింట్ అనేది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ గ్రిడ్ అయితే షో చేసుకోండి. సో ఇక్కడ గ్రిడ్ అనేది షో చేసిన తర్వాత స్నాప్ టు పాయింట్ అనేది ఆన్ చేయండి. సో దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే మీకు ఏ డిఫరెన్స్ కనపడదు. కాకపోతే సో ఇక్కడ మీరు ఏదన్నా ప్రొఫైల్ కనుక పిక్ చేసుకుంటే, సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ లైన్ అయితే పిక్ చేశాను. సో దీన్ని పిక్ చేసిన తర్వాత నా కర్సర్ సో ఇక్కడ తీసుకొచ్చినట్లయితే చూడండి ఇది గ్రిడ్ మీద మాత్రమే మూవ్ అవుతుంది. అంటే సో మీరు పిక్ చేసుకున్న ఏదైనా ఒక ప్రొఫైల్ ని ఇక్కడ గ్రిడ్ ఇంటర్సెక్షన్ లో లొకేట్ చేయాలి అంటే అప్పుడు మీరు ఇక్కడ స్నాప్ టు పాయింట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఇప్పుడు ఈ లైన్ కి సంబంధించిన స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఈ పర్టికులర్ గ్రిడ్ ఇంటర్సెక్షన్ లో వస్తాను. సో అలాగే నెక్స్ట్ పాయింట్ లొకేట్ చేయండి, సో నెక్స్ట్ గ్రిడ్ ఇంటర్సెక్షన్. సో అది కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో లేదు ఇలా కాదు, నాకైతే గ్రిడ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఫ్రీగా ఇది ప్లేస్ అవ్వాలి అనుకుంటే మీరు దీన్ని ఆఫ్ చేసి సో ఇలాగే మీరు లొకేట్ చేయొచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడైతే గ్రిడ్ ఇంటర్సెక్షన్ లో కాకుండా ఫ్రీ స్పేస్ లోనే వచ్చింది, కానీ ఇక్కడ చూసినట్లయితే సో గ్రిడ్ ఇంటర్సెక్షన్ దగ్గర మాత్రం ప్లేస్ అవడం జరిగింది. సో దీనికి రీజన్ స్నాప్ టు పాయింట్ ఆన్ అయ్యి ఉండడం. స్నాప్ టు పాయింట్ ఆన్ అయ్యి ఉంటే గ్రిడ్ ఇంటర్సెక్షన్ లో మాత్రమే మనం ఒక ప్రొఫైల్ ని లొకేట్ చేయొచ్చు. సో అదే విధంగా స్నాప్ టు పాయింట్ కనుక ఆఫ్ అయింటే మనం ఒక ప్రొఫైల్ కి సంబంధించిన పాయింట్ ఎక్కడైనా లొకేట్ చేయొచ్చు. అది గ్రిడ్ ఇంటర్సెక్షన్ కావచ్చు, లేకపోతే గ్రిడ్ ఇంటర్సెక్షన్ కాకుండా ఉన్న ప్లేస్ అయినా కావచ్చు. సో ఇది స్నాప్ టు పాయింట్ వల్లనే యూజ్ అన్నట్టు. సో మళ్ళీ నేను ఇక్కడ గ్రిడ్ అనేది కూడా ఆఫ్ చేస్తాను, ఆల్రెడీ స్నాప్ కూడా ఆఫ్ చేస్తాను. సో అదే విధంగా నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్ అండ్ స్టాండర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ కావచ్చు లేదా స్టాండర్డ్ ఎలిమెంట్ కావచ్చు మనం క్రియేట్ చేయాలి అంటే సో ఇక్కడ ఆల్రెడీ షీట్ లో క్రియేట్ చేసిన ప్రొఫైల్ ని పిక్ చేసుకుని ఇక్కడ ఈ టూల్ మీద క్లిక్ చేసినా సో మన కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ గానీ లేదా స్టాండర్డ్ ఎలిమెంట్ గానీ క్రియేట్ చేయొచ్చు. లేదా సో ఇక్కడ ఈ టూల్ ని యాక్టివేట్ చేసి ఆ తర్వాత మనం ప్రొఫైల్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదా స్టాండర్డ్ ఎలిమెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ స్టాండర్డ్ ఎలిమెంట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ మోడ్ అనేది యాక్టివేట్ చేశాను. సో కాబట్టి ఇక్కడ డాటెడ్ ప్రొఫైల్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఇవి రెండు నార్మల్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ నార్మల్ గా ఉండే వాటిని స్టాండర్డ్ ఎలిమెంట్స్ అంటారు. సో అదే విధంగా ఇక్కడ డాటెడ్ లో ఉండి లైట్ గా కనపడే ప్రొఫైల్ ని సో కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ అంటారు. సో అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ మనకు రెఫరెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అంటే స్కెచ్ లో ఉంటేనే ఇవి చూపించడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే పార్ట్ లేదా అసెంబ్లీ సో లేదా ఇంకేదైనా టాపిక్ అంటే స్కెచ్ నుంచి మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో సో అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ అయితే కనపడవు. సో మళ్ళీ మీరు స్కెచ్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ చూపించడం జరుగుతుంది. సో అదే విధంగా స్టాండర్డ్ ఎలిమెంట్స్ అంటే ఇవి. సో మీరు స్టాండర్డ్ ఎలిమెంట్స్ ని సో డైరెక్ట్ గా ఒక 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం క్రియేట్ చేస్తారు కాబట్టి అవి మీరు స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయినా కూడా ఇవి చూపించడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మీరు ఈ కన్స్ట్రక్షన్ మోడ్ లో క్రియేట్ చేసిన ప్రొఫైల్స్ ని నార్మల్ మోడ్ కి తీసుకురావాలంటే ఆ ప్రొఫైల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఈ టూల్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి, నేను ఇక్కడ ఈ ప్రొఫైల్ అయితే పిక్ చేసుకున్నాను. ఇప్పుడు సో ఈ ప్రొఫైల్ ని పిక్ చేసుకుని ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ స్టాండర్డ్ ఎలిమెంట్ అనే టూల్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ స్టాండర్డ్ ప్రొఫైల్ కాస్త కన్స్ట్రక్షన్ మోడ్ లో కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టూల్ అయితే డియాక్టివేట్ చేశాను. చూడండి ఇక్కడ టూల్ డియాక్టివేట్ చేసినా కూడా ఇది నార్మల్ గా రావాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఈ ప్రొఫైల్ మీరు పిక్ చేసుకొని ఇక్కడ ఈ టూల్ ని డియాక్టివేట్ చేస్తేనే ఇది మళ్ళీ మీకు నార్మల్ మోడ్ లోకి వస్తుంది. సో ఇలా మీరు ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నార్మల్ మోడ్ అంటే స్టాండర్డ్ మోడ్, అదే విధంగా కన్స్ట్రక్షన్ అంటే మీరు ఒక రెఫరెన్స్ కోసం యూజ్ చేసే మోడ్. సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే జామెట్రికల్ కన్స్ట్రెంట్స్. ఇక్కడ ఈ టూల్ అనేది యాక్టివేట్ అయి ఉండడం వల్ల మనం ఈ షీట్ లో ఏదైనా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లయితే ఆ ప్రొఫైల్స్ కి ఆటోమేటిక్ గా లాక్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ లాక్స్ కూడా ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రొఫైల్ ని వర్టికల్ గా క్రియేట్ చేస్తే V అని, అదే విధంగా హారిజాంటల్ గా క్రియేట్ చేస్తే H అని, అదే విధంగా విత్ టాంజెన్సీతో క్రియేట్ చేస్తే సో టాంజెన్సీ సింబల్ రావడం, లేదా ప్యారలర్ గా క్రియేట్ చేసినట్లయితే ప్యారలర్ అని, లేదా పర్పెండిక్యులర్ గా క్రియేట్ చేస్తే పర్పెండిక్యులర్ సింబల్స్ అని. సో ఇలాగ ప్రతి ఒక్కదానికి అక్కడ పాసిబిలిటీ ఉంటే దానికి కన్స్ట్రెయిన్ అయిపోయి ఆ డైరెక్షన్స్ అయితే లాక్ చేసేస్తాయి. సో చూడండి ఇక్కడ ఈ రెండు రెక్టాంగిల్స్ కూడా సో లాక్స్ అయితే వచ్చాయి. సో అదే విధంగా ఇక్కడ జామెట్రికల్ కన్స్ట్రెయిన్స్ అంటే క్రియేట్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఇక్కడ జామెట్రికల్ కన్స్ట్రెయిన్స్ అనే టూల్ ని డియాక్టివేట్ చేసింది. సో ఇలా డియాక్టివేట్ చేయడం వలన సో నెక్స్ట్ మీరు ఏ ప్రొఫైల్ క్రియేట్ చేసినా కూడా ఆ ప్రొఫైల్ కి అయితే మాత్రం ఇక్కడ జామెట్రికల్ కన్స్ట్రెయిన్స్ అయితే జనరేట్ అవ్వవు. సో చూడండి ఇలా
సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్. ఇక్కడ డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్ యూజ్ చేసి సో మనం డ్రా చేసే ఒక ప్రొఫైల్ కి డైరెక్ట్ గా డైమెన్షన్స్ అయితే జనరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ప్రొఫైల్ ని డ్రా చేసేటప్పుడు దానికి ఎగ్జాక్ట్ వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే దానికి ఆటోమేటిక్ గా డైమెన్షన్స్ అయితే జనరేట్ అయి చూపిస్తాయి. సో చూడండి ఇక్కడ ఏ ప్రొఫైల్ కి కూడా డైమెన్షన్ చూపించట్లేదు. దానికి రీజన్ ఇక్కడ టూల్ డీయాక్టివేట్ చేసి ఉండడం ఒకటి. సో రెండోది ఏంటంటే నేను ఇక్కడ ఏ ప్రొఫైల్ కి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అయితే తీసుకోవాలి. సో అయితే చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఇప్పుడు సో మళ్ళీ ఒక రెక్టాంగిల్ లేకపోతే ఏదో ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తాను, అది కూడా విత్ డైమెన్షన్స్ తో. అప్పుడు సో ఇక్కడ డైమెన్షన్స్ అయితే జనరేట్ అయితే చూడండి. సో నేను ఇక్కడ ప్రొఫైల్స్ అన్ని కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ టూల్ అయితే యాక్టివేట్ చేస్తాను. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత సో నేను ఇక్కడ రెక్టాంగిల్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే తీసుకోవాలి అనుకున్నాను. సో ఇది ఎలా తీసుకుంటాం ఎగ్జాక్ట్ వాల్యూస్ అంటే ఇక్కడ చూపించే 2 ఆప్షన్స్. ఇది ఏంటంటే హారిజాంటల్ పాయింట్ వాల్యూ, అదే విధంగా వర్టికల్ పాయింట్ వాల్యూ. సో ఇది కూడా ఏంటంటే రెక్టాంగిల్ కి ఇచ్చే ఫస్ట్ పాయింట్ కి సంబంధించిన 2 వాల్యూస్. సో ఇక్కడ కెటియాలో మనకి హారిజాంటల్ వర్టికల్ వాల్యూస్ అని చూపిస్తుంది తప్ప అయితే ఎక్స్ వాల్యూస్ అలాగే వై వాల్యూస్ అని మాత్రం చూపించదు. కాబట్టి ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ వాల్యూస్ అయితే టైప్ చేయాలి. సో చూడండి ఇక్కడ నేను ఇది పిక్ చేసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూ 0 అనేసి ఇచ్చేసాను. అలాగే ట్యాప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ 0 అనేసి ఇచ్చేసాను. సో అంటే సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే రెక్టాంగిల్ కి సంబంధించిన ఫస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఆరిజిన్ మీద క్రియేట్ అవ్వాలి అని నేను 0,0 అనేసి ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేశాను. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే లొకేట్ అయింది, అది కూడా ఆరిజిన్ మీద లొకేట్ అయింది. సో నెక్స్ట్ పాయింట్ అనేది మీరు ఎలా లొకేట్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అయితే సెకండ్ పాయింట్ కి సంబంధించిన హారిజాంటల్ వాల్యూ అదేవిధంగా వర్టికల్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారా లేదా విడ్త్ అండ్ హైట్ ఇవ్వాలనుకుంటున్నారా. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. మీకు ఈ 2 ఆప్షన్స్ లోంచి ఏది కంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విడ్త్ అండ్ హైట్ తీసుకుంటాను చూడండి. సో ఇక్కడ నేను విడ్త్ అనే దాని మీద క్లిక్ చేసుకొని నాకు విడ్త్ 50 ఉండాలి, అదే విధంగా హైట్ అనేది 100 ఉండాలి అని ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ట్యాబ్ అనే ప్రెస్ చేశాను. సో ట్యాబ్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి రెక్టాంగిల్ అయితే క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఎక్కువ జూమ్ ఇన్ లో ఉంది కాబట్టి కొంచెం జూమ్ అవుట్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ రెక్టాంగిల్ అయితే క్రియేట్ అయింది. అయితే సో ఇక్కడ మనం అయితే విడ్త్ వాల్యూ 50 ఇచ్చాం, అదే విధంగా హైట్ వాల్యూ అనేది 100 ఇచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్ గా 50 అండ్ హైట్ వాల్యూస్ తో ఇది క్రియేట్ అవడం జరిగింది. అదే విధంగా సో ఇక్కడ మనం డైమెన్షనల్ కన్స్ట్రెయింట్ అనేది ఆన్ చేసి ఉండడం వల్ల ఇక్కడ డైమెన్షన్ కూడా చూపించేస్తుంది డైరెక్ట్ గా. సో అదే దీన్ని నేను ఇక్కడ ఆఫ్ చేసి నేను ఇంకో రెక్టాంగిల్ ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి. రెక్టాంగిల్ ఇక్కడ నాకు హారిజాంటల్ గా 100 అయితే వర్టికల్ గా 0 ట్యాప్. ఇప్పుడు దీని విడ్త్ 50 అదే విధంగా హైట్ 100. సో ఇలా వాల్యూస్ తీసుకొని ట్యాప్ ప్రెస్ చేశాను. సో చూడండి ఇక్కడ ఈ రెండింటికి కూడా నేను ఒకేలాగా డైమెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకదానికి డైమెన్షనల్ కన్స్ట్రెయింట్ అనేది ఆన్ చేసి ఇక్కడ డైమెన్షన్స్ తీసుకున్నాను, అదే విధంగా ఇంకో దానికి ఇక్కడ డైమెన్షన్ కన్స్ట్రెయింట్ అనేది ఆఫ్ చేసి డైమెన్షన్ తీసుకోవడం అయితే జరిగింది. సో దేనికైతే డైమెన్షన్ కన్స్ట్రెయింట్ అనేది ఆన్ చేశానో దానికి డైమెన్షన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. సో దేనికైతే డైమెన్షన్ కన్స్ట్రెయింట్ అనేది ఆఫ్ చేశానో దానికి డైమెన్షన్స్ ఇక్కడ చూపించట్లేదు. సో డైమెన్షన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి అంటే దాని లెంత్ అండ్ విడ్త్ డైరెక్ట్ గా డ్రాగ్ చేసి మనం రీసైజ్ అయితే చేయలేం. సో ఇక్కడ డైమెన్షన్స్ అనేది డైరెక్ట్ గా చూపించట్లేదు అంటే దాని సైజ్ అనేది రీసైజ్ మనం చేయొచ్చు. సో ఇది డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ వల్లనే యూస్. సో ఇది స్కెచ్ టూల్స్ టూల్ బార్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.